మహేంద్రుల వారి జాతకం ప్రకారం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని రాజగురువు రాజమాతతో చెప్పడంతో ఆ ఆగంతకుడు మహేంద్రుడేమోనని అనుమానంగా ఉందని చెప్తుంది రాజమాత. ఆశ్రమంలో ఉన్న వింధ్యావతి తన గురించి రాజమాతతో చెప్పమని కిన్నెరను పంపిస్తుంది. అడవిలో బంధించబడి ఉన్న వైద్యులని సౌదామిని విడిపించి గురోత్కండ దగ్గరకు వెళ్లడంతో వింధ్యావతిని శిరోత్కండ ఎత్తుకుపోయాడని చెప్తాడు. ఆ తరువాత వచ్చిన దారినే వెనక్కి వెళ్ళవే. ధూమ్ధిత్ మణిపురానికి వెళ్ళి వచ్చానని అబద్ధం చెప్పవే. రాజమాతను కలసి నువ్వు చెప్పమన్నట్లు చెప్పావని మరో అబద్ధం చెప్పవే. నిన్ను రక్షించడానికి రాజమాత ఏర్పాట్లు చేస్తోందని ముచ్చటగా మూడో అబద్ధం చెప్పవే. ధూమ్ధిత్ మంచివాళ్ళు అవతలి వాళ్ళందరినీ కూడా మంచివాళ్లనే అనుకుంటారు. అందులోను ప్రాణ స్నేహితురాలిని నువ్వు చెబితే తప్పకుండా నమ్ముతుంది. ఎందుకే నన్ను ఎంత కాసేపట్లో నా అంతటి వాణ్ణి పీకి పాకం పెట్టావు కదే. అందుకే నిన్ను సౌదామిని చంపేసుంటుంది. ధూమ్ధిత్ నువ్విప్పుడు వెళితే ఈ కాసేపట్లో ఎన్నో కోసుల దూరంలో ఉన్న మణిపురానికి వెళ్ళి వచ్చావంటే వింధ్యావతికి అనుమానం వస్తుందే. 1-2 రోజుల తరువాత వెళ్ళవే. ధూమ్ధిత్ వింధ్యావతిని ఎవరెత్తుకుపోయారు? అంత అవసరం ఎవరికుంది? ఒకవేళ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం మహాధాత్రి ఆ పని చేసిందా? చెయ్యదు. మహాధాత్రి ఏం చేసినా సరే ధైర్యంగా చేస్తుంది, కానీ ఇలాంటి క్షుద్రశక్తుల మీద ఆధారపడదు. ఇది మహాధాత్రి చేసి ఉండదు. ఎలాగైనా వింధ్యావతిని కాపాడుకోవాలి. తనని కాపాడాలి అంటే నేను మహేంద్రుణ్ణి అని అమ్మకి తెలియాలి. అప్పుడే వింధ్యావతిని కాపాడుకోగలను. ఓ మహారాజా, ఏంది ఇంకా నువ్వు మహారాజు మహేంద్రుడనే అనుకుంటున్నావా? మా వింధ్యావతి మహారాణి గారిని ఏం చేసావో చెప్పేయచ్చుగా, శిక్ష అయినా తగ్గుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసినా మణిపుర మహాసామ్రాజ్య సైనికులే అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. కారాగారంలో కాపలా ఉన్న భటులు భోజనానికి వెళ్లే సమయం ఇది. మీరు ఎవరికంటా పడకుండా కారాగారంలోకి ప్రవేశించండి. ఏమాత్రం తేడా వచ్చినా వాడే మిమ్మల్ని చంపేస్తాడు. కనుక
జాగ్రత్తగా ఒడుపుగా దాడి చేయండి. మీరు పొరపాటున దొరికిపోతే నేను, నాతో పాటు సౌదామిని దేవి కూడా ఉన్నారని బయటపడుతుంది. సరే, వెళ్ళండి. పదండి. మీకు నా మీద ప్రేమ ఎక్కువ, పుట్టబోయే మీ వారసుడి మీద ప్రేమ ఎక్కువ? భార్యది అసలు రూపం, బిడ్డది భార్య ప్రతిరూపం. ఆ రెండు అసలు రూపాలే. మహేంద్ర, ఇలాంటి పండు వెన్నెల్లోనే కదా మనకి పుట్టబోయే బిడ్డని గురించి ఎన్నో కళ్ళు కన్నాం. మన కలల రూపం పెరిగి పెద్దదవుతోంది. వీడు భూమి మీద పడే నాటికైనా మీ దర్శన భాగ్యం నాకు కలుగుతుందా? అబ్బా, తన్నగురా. చూసారా మహేంద్ర, తండ్రి పేరు వినగానే మీ అబ్బాయి లోపల ఉత్సాహంతో నాట్యం చేస్తున్నాడు. అబ్బా, ఊరుకోమన్నానా? అది బుద్ధిమంతుల లక్షణం. అలా చెప్పిన మాట వినాలి. మహేంద్ర, గర్భంలో ఉన్నప్పుడు శిశువు కదలకపోతే తల్లి పడే ఆవేదన, భయం, శిశువు కదలగానే పొందే ఆనందం, ఈ అనుభూతులు కేవలం స్త్రీకి మాత్రమే అనుభవానికి వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న అనుభూతుల్ని మీతో పంచుకోవాలని ఎంతగా తప్పిస్తున్నానో మీకేం తెలుసు. మనం కలిశాక అన్నీ వివరంగా తీరుబాటుగా చెప్తాను. మణిపురానికి వెళ్ళిన కిన్నెర ఇంకా రాలేదేమిటి? ఓ, రాత్రి సమయం కదా, రేపు ఉదయానికే వస్తుందేమో. అంతా వింతగా ఉంది. నన్ను అపహరించిన వాళ్ళు నన్ను ఎందుకింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? అపకారం చేసే ఉద్దేశమే ఉంటే ఎంత అపురూపంగా చూసుకోరు కదా. నన్ను అపహరించింది ఎవరై ఉంటారో? పువ్వులన్నీ ఇంతలో ఎలా అదృశ్యమైపోయాయి? అంటే నన్ను తీసుకొచ్చిన పద్ధతి, చూసుకుంటున్న విధానం చూస్తే ఏదో శక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. ఇదేమిటి, ఉన్నట్టుండి కుడి కన్ను, కుడి భుజం అదురుతున్నాయి. మహేంద్రుడికి ఏదైనా ఆపద సంభవించలేదు కదా? అదే జరిగితే నేను భరించలేను. మహేంద్ర, మహేంద్ర,
ఏమిటి ఈ సమయంలో లోపలికొచ్చారు? ఇప్పుడెక్కడికి పోతావురా? ఇదేంట్రా తాళం తీసి ఉంది? అవునరా, మనమే చూసుకోలేదేమో. వాడేంట్రా కింద పడుకున్నాడు? అవునరా, ఏంటో చూద్దాం పదా. ఇక్కడేదో గొడవ జరిగినట్టుందిరా. పిచ్చెక్కి వీడే పగలగొట్టుంటాడు. ఇంకా నయం లోపలున్నాడు, పారిపోలేదు. వాడు నిద్రలో ఉన్నాడు కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నందుకు మన ఉద్యోగాలే పోయేవి. ఉద్యోగాలు కాదురా, మన తలలే పోయేవి. ఒరేయ్, అసలు ఇక్కడ ఏం జరగలేదు. అవునవును, మనమేం చూడలేదు. ఇవన్నీ తీద్దాం పదా. హే, ఇంతకు ముందు లోపలికొచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరు రాలేదే. వచ్చారు, నా మీద దాడి చేశారు, నన్ను హత్య చేయబోయారు. ఊరుకోవయ్యా, కలగన్నావా? కల కాదు, నిజం. నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నువ్వేదో మంచోడు అనుకున్నామే, పిచ్చోడివా? మరే. నేను మహామంత్రి గారితో మాట్లాడాలి, పిలిపించండి. ఓహో, నువ్వు మహారాజుల ఆజ్ఞలు వేస్తే మేం పిలుచుకురాం. మేం పిలిచిన మహామంత్రి గారు ఈ అర్ధరాత్రి ఇక్కడికి రారు. మహామంత్రి గారు వస్తే మహారాణి వింధ్యావతి గారు ఎక్కడున్నారో చెప్దాం అనుకున్నాను. సరే, ఏం చేస్తాం? ఏంటి, మహారాణి వింధ్యావతి గారు ఎక్కడున్నారో చెప్తావా? అయితే వెంటనే వెళ్ళి మహామంత్రి గారిని పిలుచుకొస్తాం. బాబు, ఇక్కడ జరిగిన గొడవ గురించి మహామంత్రి గారికి చెప్పొద్దు, మర్చిపోబాకు. మా ఉద్యోగాలు పోతాయి. సరే, వెళ్ళండి. అలాగే. ప్రణామాలు. చూడు నాయనా, మణిపుర మహాసామ్రాజ్య పాలకులే కాదు, ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. సంతోషించటమే కాదు, సన్మానాలు సత్కారాలు చేస్తారు. నువ్వు కోరుకుంటే నీకు తగిన ఉద్యోగం కూడా ఇస్తాం. చెప్పు నాయనా, వింధ్యావతి మహారాణి ఎక్కడున్నారు? వింధ్యావతి మహారాణి గారు ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు మహామంత్రి. తెలియదా? తెలియదు. ఏరా, నాకేం చెప్పారు? చిత్తం, వీడు వింధ్యావతి మహారాణి గారు ఎక్కడున్నారో చెప్తాను, మహామంత్రి గారిని పిలుచుకురా అన్నాడండి. అన్నాను, అతను చెప్పింది నిజమే. అలా అనకపోతే
వాడు మిమ్మల్ని పిలుచుకురాడు. అందుకని అలా చెప్పాను. అర్ధరాత్రి వేళ ఇలా అబద్ధాలు చెప్పి మహామంత్రిని ఇక్కడికి పిలిపించడం ఎంత నేరమో తెలుసా? తెలుసు మహామంత్రి. నేను మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలని పిలిపించాను. అబద్ధం చెప్పి మరీ నన్ను పిలిపించి చెప్పాల్సినంత విషయం ఏమిటి? మణిపుర మహాసామ్రాజ్యంలో, ముఖ్యంగా అంతఃపురంలో ఏవో కుట్రలు జరుగుతున్నాయి. నువ్వు చేసిన కుట్ర కంటేనా? మహామంత్రి, నేను ఏ కుట్ర చేయలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నేనే ఆధారం మహామంత్రి. ఇంతకు ముందు నా మీద దాడి జరిగింది. నన్ను చంపబోయారు. చంపబోయింది మరెవరో కాదు, ఈ మణిపుర మహాసామ్రాజ్య సైనికులే. అబద్ధం. వీడు అబద్ధం చెప్తున్నాడు మహామంత్రి. వేసిన తాళం వేసినట్టే ఉంది. మేము ఇక్కడే ఉన్నాం. దాడి ఎలా జరుగుతుంది? వీడు పచ్చబద్దాలు ఆడుతున్నాడు మహామంత్రి. కాదు మహామంత్రి, నేను నిజమే చెప్తున్నాను. నా ఒంటి మీద గాయాలు చూడండి. మహామంత్రి, నా మీద ఇలా దాడి జరిగిందంటే, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారంటే, నేను మహారాజు మహేంద్రుణ్ణని అంతఃపురంలో ఎవరో నమ్మారు. నమ్మారు కనుకనే నన్ను అంతం చేయడానికి ప్రయత్నించారు. నువ్వే మహేంద్రుడని అనుమానించబట్టే నీ మీద దాడి చేశారని చెప్పి నువ్వెందుకు భావిస్తున్నావు? మహామంత్రి, మొదట మీరు అనుమానించినట్టు వింధ్యావతి మహారాణిని నేనే అపహరించినట్లయితే, ఆమె ఎక్కడుందో అన్న రహస్యం నాకు మాత్రమే తెలిసినట్లయితే నన్నెందుకు చంపుతారు? నన్ను చిత్రహింసలు పెట్టైనా నా నుండి నిజం కక్కించాలని ప్రయత్నిస్తారు. కానీ నన్ను చంపేస్తే వింధ్యావతి మహారాణి ఆచూకీ ఎప్పటికీ తెలియదు కదా. అలాంటప్పుడు నన్ను చంపకూడదు కదా. అవును, అది తెలిసి కూడా నన్ను చంపాలని ప్రయత్నించారంటే వాళ్ళకి నేను మహేంద్రుణ్ణి అని ఖచ్చితంగా తెలిసుంటుంది. ఆలోచించండి మహామంత్రి. భువనేశ్వరి మాత మీద ఒట్టేసి చెబుతున్నాను, నేనే మహేంద్రుణ్ణి. నన్ను నమ్మండి. నేరస్తులు వేసే ఓట్లని, కార్చే కన్నీళ్లని, దీనంగా పలికే మాటల్ని నమ్మితే ప్రతి ఒక్కడిని నిర్దోషిగానే భావించాల్సి వస్తుంది. మహామంత్రి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. దాడి జరిగిన మాట వాస్తవం. నేను రాజమాతతో మాట్లాడాలి. దయచేసి నాకు అవకాశాన్ని ఇప్పించండి. అమ్మతో మాట్లాడి నేనే మహేంద్రుణ్ణి అని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. కిన్నెరా, మణిపురానికి వెళ్ళావా? రాజమాతని కలిసావా? నువ్వు బ్రతికే ఉన్నావని ఆశ్చర్యపోయారా? నా గురించి చెప్పావా? ఏమన్నారు? త్వరగా చెప్పు. నిన్ను స్వయంగా వచ్చి విడిపించుకొని తీసుకువెళ్తానన్నారు. నిజంగానా? పోనీ అబద్ధాలు చెప్పరా? నీకు అవి కూడా వచ్చా? మరి నిజంగా అంటావి? పోవే, నువ్వు మాటలు నేర్చిన చిలకవి కాదు, మాయిదారు చిలకవి. నేనేం మాయదారి చిలకరి కాదు, నాకేం మాయలు రావు. సరదాగా అన్నానులేవే. ఇండియా, నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు రాజమాత. ప్రసవం అయ్యే వరకు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ఉండమన్నారు. రాజమాత స్వయంగా వచ్చి నన్ను విడిపిస్తానన్నాక ఇంక నాకు దిగులెందుకే? సంతోషంగా ఉంటాను. సరే, సంతోషంగా ఉంటే చాలదు, ఆహారం తినాలి. అప్పుడే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా
అవునా? నీకెవరు చెప్పారే? గురుడెవరే కొత్తగా? నిన్ను నన్ను శాసించేవాడు. ఓహో, ఆ దేవుడా? సరే సరే, నువ్వు రా ముందు ఏదైనా ఆహారం తిందువు గని. ధూమ్దే. ధూమ్దే. అవునే వింధ్య, ఆ పంచభక్ష పరమాణాలు, ఇంటి ముందు ముగ్గులు, ఒంటి మీద దుస్తులు, హంసతూలిక తల్పాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటావు? తెలియకడుగుతున్నావా? తెలుసుకోవాలని అడుగుతున్నావా? అంటే ఏంటి వింధ్యావతి, నన్నే అనుమానిస్తున్నావా? లేకపోతే ఏమిటే అడగటం? ఏదో అదృశ్య శక్తి నన్ను అపహరించి ఇక్కడ బంధించింది కదా, ఆ శక్తి ఇవన్నీ సమకూరుస్తుందేమోనే. ఆ, అంతే అయ్యుంటుందిలే. ఆకలిస్తుంది పదా. మాయాచిలుకవైన వింధ్యావతిపై నీకున్న ప్రేమ ఇంకా తగ్గలేదే నీకు? చెప్పిన పనే కాకుండా చెప్పని పని కూడా చేస్తున్నావు. వింధ్యావతి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆరోగ్యవంతమైన శిశువును ప్రసవించేది. ఆ శిశువు ఆరోగ్యంగా పెరిగితేనే కదా స్వర్ణ ఖడ్గం సాధించేది. వాడు స్వర్ణ ఖడ్గం సాధించగలిగితేనే కదా నేను విశ్వవిజేతనయ్యేది. నేను విశ్వవిజేతనయ్యాక నీ విశ్వాసానికి మెచ్చి యావత్ విశ్వానికి నిన్ను విశ్వపక్షిని చేస్తా. ధూమ్దే.